అందరికీ వందనాలు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం, మీ జీవితంలో మీరు ఏం చేయాలని దేవుడు కోరుతున్నాడు. వాట్ డస్ గాడ్ వాంట్ యూ టు డూ విత్ యువర్ లైఫ్? ఇది మనం ఈరోజు తెలుసుకోబోయే అంశం. నీకొక ఆలోచన ఉండి ఉండొచ్చు, అదేంటంటే దేవుడు నన్ను పిలుస్తున్నాడు అని. ఆ విషయం నిర్ధారణ చేసుకోవాలి. నిర్ధారణ అనేది అవసరం. బహుశా నీకు దేవుని చిత్తం ఏంటో తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. మీరు ఇప్పటికే దేవునితో వ్యక్తిగత సంబంధం ఎలా ఉంది, ఎలా ఉంటుంది అనేటువంటి ఆలోచనతో ఉండి అది తెలుసుకోవడం కోసం ప్రయత్నిస్తూ ఉండొచ్చు. అనేక మంది రోజున అదే ఆలోచిస్తూ ఉన్నారు. దేవునితో సహవాసం, ఆయనతో వ్యక్తిగత సంబంధం ఎలా ఉంటుంది అది తెలుసుకోవాలనేటువంటి ప్రయత్నం అనేక మందిలో ఈరోజు కనబడుతూ ఉంది. అంతిమంగా చివరిగా అంటే తుదకు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుని చిత్తము తెలుసుకోవాలి అంటే ముందుగా దేవుని గురించి తెలుసుకోవాలి. దేవుని గురించి తెలుసుకోకుండా దేవుని చిత్తం మనం ఎలా తెలుసుకుంటాం? దేవుని గురించి తెలియకుండా మనం దేవుని చిత్తం ఎలా తెలుసుకుంటాం? తెలుసుకోలేం. కాబట్టి దేవుని చిత్తము తెలుసుకోవాలంటే ముందుగా దేవుని గురించి మనం తెలుసుకోవాలి. ఆయనకి దగ్గరగా ఉండడం వల్ల ఆయన మార్గదర్శకత్వం ఏంటో మనకి అర్థమవుతుంది. అంటే మనకు ఆయనతో సహవాసం ఉండాలి, ఆయనతో మనం దగ్గరగా ఉండాలి. ఇవన్నీ ఉంటేనే ఆయన ఏ రకంగా మనకి మార్గదర్శిగా ఉన్నాడు, ఆయన మార్గదర్శకత్వం ఏమిటి, మనల్ని ఏ విధంగా నడిపించబోతున్నాడు అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది, అవగతం అవుతుంది. కాబట్టి ముందుగా ఆయన గురించి తెలుసుకోవాలి, ఆ తర్వాత దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి? సో వాట్ షుడ్ వి గో? మనం ఏం చేయాలి ఇప్పుడు అనేది మనం ఆలోచిస్తే, ఆయన చిత్తం తెలుసుకోవడానికి మనం ప్రయత్నించాలి. కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఫస్ట్లీ, సీక్ గాడ్ త్రూ ప్రేయర్. ప్రార్థన ద్వారా దేవుణ్ణి వెతకాలి. ఏం చేయాలి? ప్రార్థన ద్వారా దేవుణ్ణి వెతకాలి. అంతేగాని చెట్లంబట పుట్లంబట తిరిగి వెతకడం కాదు. ప్రార్థించాలి, మోకాళ్ళు వంగాలి, ప్రార్థించి దేవుణ్ణి వెతకాలి. ఆత్మీయ స్నేహితులు ఉంటారు మనకి, వారితో ఈ విషయమై మాట్లాడాలి, సంభాషించాలి, సమాలోచన చేయాలి. అప్పుడు మనకి కొంతకాలానికి విషయం కొంత మనకు అర్థమవుతుంది. అలా అర్థమైనప్పుడు అది దేవునితో సహవాసానికి దారితీస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఎక్కువగా దేవుని గురించి, వాక్యం గురించి మనం మాట్లాడటము అలవాటు చేసుకోవాలి. అలవాటు చేసుకున్నప్పుడు అంటే మనం అలా శోధించినప్పుడు మనకి విషయం అవగతమవుతుంది, అర్థమవుతుంది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. కాబట్టి దేవుని గురించి కనుక మనం తెలుసుకున్నట్లయితే, ఆయనతో మనం సహవాసం చేసినట్లయితే మనము నిజాయితీగా అంటే యథార్థముగా దేవునితో ఉండగలము అనేటువంటి విషయం మనం గమనించాలి. కాబట్టి ఆయన గురించి తరచుగా మనం మాట్లాడుతూ ఉండడం అలవాటు చేసుకోవాలి, రెగ్యులర్గా. సెకండ్లీ, సెర్చ్ ద స్క్రిప్చర్స్. గ్రంథాలని శోధించాలి, గ్రంథాలని చదవాలి, ఆ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాలని అవగాహన చేసుకోవాలి. అవి మన మనసులో స్థిరపరచుకోవాలి. ఎల్లప్పుడూ కూడా ఆ మాటలు జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుని సంకల్పం ఏదో అది గ్రంథాల్లో రాసిన దానికి విరుద్ధంగా ఏదీ లేదు అనేటువంటి విషయం మనం గమనించాలి. అంటే నీ యొక్క జీవితం గురించి, నా యొక్క జీవితం గురించి దేవుని యొక్క సంకల్పం ఏమిటి అనేది తెలియాలి అంటే వాక్యం చదివి తీరాలి, వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. ఆ వాక్యాన్ని శోధించినప్పుడు దేవుని యొక్క సంకల్పం వాక్యానికి విరుద్ధం కాదు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. మన విషయంలో దేవుని సంకల్పము వాక్యానుసారమే అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. కాబట్టి ప్రార్థన ద్వారా ఆయన్ని అడుగుతూ ఉండాలి.
మీ చిత్తం ఏంటి ప్రభువా నా విషయంలో అని అడుగుతూ ఉండాలి. మరి ఇంకా అధ్యయనం చేసినట్లయితే వాక్యాన్ని మనం కోరుకునేటువంటి కోరికలు దేవుని చిత్తాన్ని ప్రతిబింబించేలాగా ప్రారంభమవుతాయి. అర్థమైందా? అంటే మానవునిగా మనకు అనేకమైనటువంటి కోరికలు ఉంటాయి, మంచివి ఉంటాయి, చెడ్డవి ఉంటాయి. కానీ ఇక్కడ దేవునికి దగ్గరైనప్పుడు, దేవునితో సహవాసం చేసినప్పుడు మనకేమవుతుందంటే అప్పుడు మనం కోరుకునే కోరికలు దేవుని చిత్తాన్ని ప్రతిబింబించేలా ప్రారంభమవుతాయి. అంటే మనం కోరుకునే కోరికలు వ్యర్థమైనటువంటివి కాక దేవునికి ఇష్టమైనటువంటివే మనం కోరుకుంటాం. అప్పుడు ఎప్పుడు దేవునితో సహవాసము కలిగి ఉన్నప్పుడు. అంటే దేవుని గురించి తెలియాలి, ఆయన చిత్తం ఏమిటో, ఆయనతో సహవాసం చేయాలి, ఆయన చిత్తం ఏమిటో తెలుసుకోగలగాలి. కాబట్టి ఆ విధంగా జరిగినప్పుడు మనం దేవుణ్ణి ఏదైనా అడగొచ్చు. ఎందుకంటే మనం అడిగేది ఆయనకి ఇష్టమైనదే అవుతుంది. మన లోక సంబంధమైనది, పాపభూయిష్టమైనది మనం అప్పుడు అడగం. దేవునితో సహవాసం చేసినప్పుడు ఆయనకి ఇష్టమైనదే మనం అడుగుతాం. కాబట్టి ఆయన మనం చెప్పేదైనా వింటాడు, మన ప్రార్థన అయినా ఆలకిస్తాడు అనేటువంటి విషయం మనం గమనించాలి. థర్డ్లీ, లిజన్ టు ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు చెప్పేది మనం వినాలి. పరిశుద్ధాత్ముడు చెప్పేది మనం వినాలి. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడినప్పుడు, పరిశుద్ధాత్ముడు చెప్పేది మనకు వినబడాలి అంటే మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు సైలెంట్గా ఉండాలి, నిశ్శబ్దంగా ఉండాలి. అంటే ఎందుకంటే రణగుణ ధ్వనులు, అల్లరి, ఇటువంటి డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు మనం ఏకాగ్రతను కోల్పోతాం. ఏకాగ్రత లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది మనకి వినిపించదు. దేవుణ్ణి మనం అడుగుతాం, ప్రభువా మీ చిత్తం ఏంటి? దానికి సమాధానం దేవుడు పరిశుద్ధాత్ముని ద్వారా మనకి పంపిస్తాడు. పరిశుద్ధాత్ముడు మనకి ఆ విషయాన్ని చెప్తాడు. అది మనం వినాలి అంటే మన పరిసరాలు నిశ్శబ్దంగా ఉంచుకునేలా సిద్ధపడాలి. మనం పరధ్యానంగా ఉండకూడదు, ఏకాగ్రతతో ఉండాలి. అలాగే భయం గొలిపే ఆలోచనలు మనకు ఉన్నప్పుడు దాన్ని అడ్డగించడానికి దేవుడు శాంతియుక్తమైనటువంటి, శాంతికరమైనటువంటి ఒక ఉనికిని అక్కడ మనకి కలుగజేస్తాడు. ఆ ఉనికిని మనం గమనించగలం. ఏకాగ్రతతో ప్రార్థన చేసినప్పుడు, పరిసరాలు సైలెంట్గా ఉండేలా చూసుకున్నప్పుడు, ఏకాగ్రతతో ఉన్నప్పుడు, దేవునిలో మనం లీనమైనప్పుడు పరిశుద్ధాత్మ స్వరం మనకి వినబడుతుంది. పరిశుద్ధాత్ముడు చెప్పేది మనకు అర్థమవుతుంది అనేటువంటి విషయం మనం గమనించాలి. అక్కడ శాంతియుక్తమైనటువంటి ఉనికిని మనకి కలుగజేస్తాడు దేవుడు. అది మనం గమనించగలం. కాబట్టి మనం ప్రార్థించి దైవ గ్రంథాన్ని మనం శోధించాలి. అలా శోధించినప్పుడు దానిలో ఉన్నటువంటి మర్మము మనకి కనబడుతుంది. దేవునికి లోబడి ఉండడానికి ఏం చేయాలో దేవుణ్ణి అడగాలి. మనకి ఏది అవసరమో ప్రత్యేక శ్రద్ధతో మనం దేవుణ్ణి అడగాలి. కాబట్టి ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం ఉంచుకొని చేసినట్లయితే మనం దేవునితో దగ్గరగా మనం ఉండగలం. ఈ విధంగా పరిశుద్ధాత్మ మనకు మార్గనిర్దేశం చేయడానికి పరిశుద్ధాత్మనికి అనుమతి ఇవ్వాలి. అనుమతి ఇవ్వాలంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నదే. మన పరిసరాలు సైలెంట్గా ఉండాలి, మనకి ఏకాగ్రత ఉండాలి, మనము పరిశుద్ధాత్మ చెప్పేది జాగ్రత్తగా వినగలిగే పరిస్థితిలో మనం ఉండాలి. కాబట్టి ఈ విషయం మనం ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవునికి స్తోత్రం.